హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంటి మనసు స్వాములకి భిక్ష ఏర్పాటు చేశారండి. ఆ నిమిత్తం ఇంకండి పువ్వులు అవి గుచ్చుతున్నాం. అంటే ఈవినింగ్ ఆఫీస్లో పూజ అయితే ఉంది. ఇప్పుడు ఆఫ్టర్నూను స్వాములకి భిక్ష ఏర్పాటు చేశారు ఇంటి దగ్గర. అదిగోండి స్వాములు అందరూ కూడా వచ్చారు. పూజ అయితే చేస్తున్నారు, అయ్యప్ప స్వామి పూజ. భిక్షకు ముందు పూజా కార్యక్రమాలు ముగించుకొని స్వామికి నైవేద్యం సమర్పించి అందరూ కూడా భిక్షకైతే రెడీ అవుతున్నారండి, స్వాములంతా కూడాను. అదిగోండి స్వామి, మా స్వామి అండి. ఇప్పుడు మా ఇంటి వాన స్వామి. ఆయన 18 సంవత్సరాలు అయ్యప్ప స్వామి మాలాధారణ చేశారండి. ఆయన గురుస్వామి అయ్యారు. ఇది 19వ సంవత్సరం అయింది. 19వ సంవత్సరం ఇంకోండి ఇంట్లో పూజ అండి. పూజ గదిలో పూజ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ పూజ అయిన అనంతరము స్వాములకి భిక్ష ఏర్పాటు చేస్తారు. చూస్తున్నారు కదా, స్వాములందరూ కూడా అయ్యప్పని స్మరిస్తూ అక్కడ పూజ చేస్తున్నారు. మేమంతా కూడా అయ్యప్ప స్వామిని స్మరిస్తూ మేము అక్కడ నుంచి ఉన్నామండి. ఈ వీడియోని మీకు చూపిద్దామనే ఆలోచన వచ్చి నేను ఈ వీడియో షూట్ చేయడం అయితే జరిగింది. మీరు కూడా అయ్యప్ప స్వామికి కృపకు పాత్రలు అవుతారని ఆశతో ఈ వీడియోని చేయడం అయితే జరిగింది. ఈ వీడియోని కూడా మీకు చూపించడం అయితే జరిగింది. అలానే సాయంత్రం ఆఫీస్లో పూజ ఉందండి, సార్ వాళ్ళ ఆఫీస్లో. నేను పాసిబుల్ అయితే నేను అప్పుడు కూడా మీకు ఆ పూజన వీడియో చేసి మీకు వీడియోని కూడా పెడతానండి. మీకు ఆ వీడియోని కూడా సెండ్ చేస్తాకి ట్రై చేస్తాను. చూసారు కదా, ఇప్పుడైతే ప్రస్తుతానికి స్వాములందరూ కూడా స్వామికి తల ఉంచి దండం పెట్టుకుంటున్నారు. తర్వాత భిక్ష స్టార్ట్ అవుతుందండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా నేను మీకు అందివ్వాలని కోరుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్ అన్ని నా ద్వారా మీరు చూడాలని ఆశిస్తున్నాను. అయ్యప్ప స్వామి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప.